लेटा हनुमान जाওয়া যাবে না ওইদিকে বোট তোকে নিচে রিজার্ভ করতে হবে সঙ্গমে ঢুকবে না বুঝছিস বোটিংয়ে তোর নিবে লেটা హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ హోప్ మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇవాళ వీడియో వచ్చేసి కుంభమేళా వ్లాగ్ అనమాట. రండి నాతో కలిసి కుంభమేళాకి వెళ్ళి వద్దాం. సో మేము మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అయ్యామన్నమాట కుంభమేళాకి కార్లో. తర్వాత మధ్యలో ఆగాము టిఫిన్ చేద్దామని సైడ్కి. అసలు అక్కడ ఏం లేకుండా మొత్తం అడవిలు ఉన్నాయి అలియాబాద్ అటు సైడ్ మొత్తము. సో ఇదొకటి ఫైనల్గా ఇదొకటి కనిపించింది. సో ఇక్కడ సైడ్కి ఆగి తినేసాం. బోండాలు వడలు సమ్ ఇడ్లీ అట్లా ఉండే అనమాట. అండ్ నెక్స్ట్ లంచ్కి వచ్చేసరికి ఒక రెస్టారెంట్ కనిపించింది, అక్కడ ఆగాము. చాలా బాగుంది, కొత్తది అనుకుంటా మేబీ. చాలా చాలా బాగుంది అనమాట. మన తెలంగాణ దాటితే అక్కడ ఫుడ్ రైస్ దొరకడం కష్టంగా ఉండే. సో మేము ఏమిందంటే లంచ్కి పన్నీర్, పులావ్, ఇంకా జీరా రైస్ తీసుకుండే. తర్వాత ఈవినింగ్కి ఆగాము ఒక దగ్గర. సో అక్కడ చాట్ వాళ్ళ స్టైల్ ఏదో వాళ్ళ ఫుడ్ వెరైటీస్ అవి తీసుకున్నాయి అనమాట. సో ఇక్కడ నేను చాట్ తీసుకున్నాను. సో ఇక్కడ మన హైదరాబాద్లో దొరికే చాట్ లాగా అయితే అస్సలు చాలా డిఫరెంట్గా ఉంది. ఇది కట్లెట్ చాటే కానీ చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. అసలు ఎక్కడ స్టాప్ అయినా కానీ అందరూ అడుగుతున్నారు. ఎక్కడ చూసినా టీజీ బండ్లే ఉండే అనమాట. అసలు ఎవరు ఈ టీఎస్ ఏంది, టీజీ ఏంది, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారని చెప్పి అడిగిండే అనమాట చాలామంది. సో చెప్పాము మేము తెలంగాణ నుంచి వచ్చాము ఇట్లా అనేసి. సో చాలా వరకు అన్ని టీజీ బండ్లే ఉండనమాట. సో తర్వాత ఒక 900 kilometers క్రాస్ అయిన తర్వాత మేము ఇక్కడ బృందావనం అని ఒక హోటల్ ఉండే హైవే మీద, అక్కడ స్టే చేద్దామని చెప్పి స్టే చేసిండే నైట్. నెక్స్ట్ డిన్నర్కి వచ్చేసరికి రూమ్లోకి తిప్పించుకున్నాను అనమాట. సో ఇది వాళ్ళ థాలీ ఉండే. చపాతీస్ ఎక్కువ, రైస్ తక్కువ ఉండే. తర్వాత మళ్ళీ మార్నింగ్ లేచి 7 o'clock అట్లా వెళ్ళిండే. ఎంత మంచి ఉండే, అసలు చాలా చల్లగా ఉండే అక్కడ. సో వెళ్ళాము డైరెక్ట్గా రివర్ దగ్గరికి, ప్రయాగ్రాజ్ దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట. హైవే మీద సన్ రైజ్ చూసుకుంటూ వెళ్తుంటే ఎంత బాగా అనిపించిందో మార్నింగ్. అండ్ నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి రేవా దగ్గర ఆగిండే. సో ఇక్కడ పోహా అవి ఉండే, పోహా పావ్ బాజీ అవి. సో అవి తినిండే అనమాట. సో వీళ్ళవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి, ఫుడ్ టోటల్లీ డిఫరెంట్గా ఉంది. బట్ ఎక్కువ ఏంటంటే సప్పగా ఉన్నాయి అనమాట. మనం సప్పగా తినలేము యాక్చువల్గా. కారం స్పైసెస్ ఎక్కువ ఏం లేకుండా అన్నీ సప్పగా ఉన్నాయి. ఇంకా అట్లనే ఇక అడ్జస్ట్ చేసుకోవాలి, తిన్నాం తప్పదిగా. రైస్ అయితే అసలు చాలా తక్కువ, అన్నీ చపాతీసే. మనకేంటంటే ఎంత బయట ఫుడ్ తిన్నా ఏం తిన్నా డేలో ఒక్కసారైనా రైస్ తినకపోతే అసలు అది ఆ మీల్ ఇన్కంప్లీటే అన్నట్టు ఉంటుంది అనమాట. సో అట్లా ఒక ఏమంటారు, అట్లా ఒక ఫీల్ ఉండే. బట్ ఫుడ్ మాత్రం బాగుంది, కానీ కొంచెం సప్పగా ఉన్నాయి అంతే. పోహా పావ్ బాజీ, ఇంకా లాస్ట్లో కాఫీ తాగినాము. తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయినాము. అసలు వ్యూస్ ఎంత బాగున్నాయంటే ఇక్కడ హైవే మీద కొండ ఎక్కుతున్నాం దిగుతున్నాం అట్లా ఉండే అనమాట ఇక్కడ. సో ఆ వ్యూ ఎంత బాగుంది చూడండి, మొత్తం చెట్లు, హైవే క్లియర్గా కనిపిస్తుండే. తర్వాత ఈ ప్రయాగ్రాజ్ దగ్గరకు వచ్చిన తర్వాత 20 kilometers నుంచే ఇట్లా ట్రాఫిక్ ఉండే. అసలు లిటరలీ ప్రయాగ్రాజ్ మొత్తం రౌండ్గా తిరిగినాం కానీ ఆ రివర్ దగ్గర తీసుకోవాలి, అంతా డైవర్ట్ చేసారు అనమాట ట్రాఫిక్ని, అటు ఇటు తిప్పుకుంటూ. తిరిగిన దగ్గరే తిరిగిన 4-5 kilometers అదే ప్లేస్కి తిప్పుతూనే ఉండే. సో ఇక అంటే అంత పబ్లిక్ని కూడా వాళ్ళు మెయింటైన్ చేయలేరు కదా. ఇక అట్లా లాస్ట్ ఫైనల్గా దగ్గరికి ఒక 3.8 kilometers దగ్గరికి మనకి ఇక్కడ
పార్కింగ్ దొరికిండే, అక్కడ కార్ పెట్టుకొని ఇంకా నడుచుకుంటూ వెళ్దామని వెళ్ళాము. సో అక్కడికి వెళ్ళేసరికి ఏంటంటే ఇట్లా బైక్స్ అవైలబుల్ ఉన్నాయి, ఆటోస్ బైక్స్ని అక్కడ లోకల్ యూపీ వాళ్ళ బైక్స్ ఇంకా ఆటోస్ అలౌ చేస్తున్నాయి అనమాట. సో బైక్ మీద పర్ పర్సన్కి 200 అట్లా తీసుకుండే, అట్లా వెళ్ళినాము. సో నడిచే వాళ్ళు నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నారు. సో మేమేందంటే అటు గంగా సైడ్ పోనివ్వలేదన్నమాట, ఇటు సైడ్ యమునా సైడ్ వెళ్ళాము మేము. సో ఇక్కడ అంత ఎక్కువ మేళ ఎక్కువ లేకుండే, అటు సైడ్ ఎక్కువ ఉండే గంగా సైడ్. కానీ మేము మాకు ఇటు పంపించారు కాబట్టి ఇటు వచ్చాము. ఇంకా ఈ బైక్ వాళ్ళది ఆటోస్ వాళ్ళది ఆ లోకల్ వాళ్ళది కూడా చాలా డిమాండ్ ఉంది వాళ్ళకి, అసలు చాలా అంటే చాలా డిమాండ్ చేస్తున్నారు మనీ. వాళ్ళు కూడా ఇంకా ఈ టైంలోనే కదా ఎక్కువ ఇన్కమ్ తీసుకున్నది, ఇంకా ఏమనలేము కూడా. తర్వాత ఇక ఫైనల్గా వీళ్ళు ఒక దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయారు. సో మేము ఏంటంటే బోట్స్లో వెళ్దాం అనుకున్నాం అనమాట. అది గంగా, యమున ఇంకా సరస్వతి 3 నదులు మిక్స్ అయ్యే దగ్గర మధ్యలోకి తీసుకెళ్ళి బోట్లో అక్కడ డిప్ చేయించుకొని ఏమైతే పూజలు ఉన్నాయో అవన్నీ చేయించుకొని కొంచెం సేపు ఆగి, 1 గంట ఆగి మళ్ళీ రివర్స్ తీసుకొని వస్తున్నాం అనమాట. అసలు ఎంతమంది జనాలు ఉన్నారో, అమ్మో చీమలాగా ఉన్నాయి. అయితే ఒక బైక్ అతను చెప్పాడు, ఇది అసలు 1% వాళ్ళ మీరు చూస్తున్నది, అసలు ముందు ఇన్ని రోజులు చాలా పబ్లిక్ ఉండే అని. అసలు అటు సైడ్ చూస్తున్నారు, గంగా సైడ్ ఎంతమంది ఉన్నారు, అసలు చిన్న చిన్న చీమలాగా కనిపిస్తున్నారు, అంతమంది జనాలు ఉండే ఇటు సైడ్ అటు సైడ్. ఇక ఇవన్నీ లోకల్ బండిలు అలా ఉన్న వాళ్ళు లోపలికి తీసుకొని వస్తుండే కార్ తోటి. తర్వాత ఇక బోర్డు దగ్గరికి మేము నడుచుకుంటూ వెళ్ళాము. వాళ్ళు ఎక్కడైతే బైక్స్ డ్రాప్ చేసారో అక్కడే మాకు లాస్ట్ ఇంకా ముందుకు లేదంటే ఇంకా అక్కడ ఆపేశారు. ఇక మేము ముందుకి నడుచుకుంటూ వెళ్ళిపోయాము బోర్డ్స్ దగ్గర ఎక్కడుందో అది. తర్వాత మధ్యలో ఈ బొరుగులు తినిండే అనమాట, అది ఉప్పు కారం వేసిస్తారు కదా అది. బోట్ మాట్లాడుకుని ఎక్కేసి వెళ్ళిండే అనమాట ఆ మధ్యలోకి. సో ఎక్కడికి వెళ్ళినా మన తెలుగు వాళ్ళు మాత్రం చాలా ఉండే అనమాట, అసలు వేరే స్టేట్కి వెళ్ళినట్టే లేకుండే, అందరూ తెలుగు వాళ్ళే ఎక్కువ శాతం ఉండే అనమాట. లాస్ట్ మినిట్లో ఏమైందో మళ్ళీ హైదరాబాద్ నుంచి మొత్తం తెలంగాణ స్టేట్ నుంచి వెళ్దాం ఇక లాస్ట్ అండ్ ఫైనల్ అనుకొని వచ్చేసిరే ఏమో మరి. సో అట్లా ఉండే. సో ఇక్కడ కోట చూస్తున్నారా, అది అక్బర్ కోట అంట. సో అప్పుడు లేకుండే అలవెన్స్ లేకుండే అక్కడ, అది క్లోజ్ చేసి ఉండే. ఆ బోట్లో వెళ్ళేటప్పుడు అసలు ఒక బోట్ ఇంకో బోట్ స్పీడ్గా ఇట్లా వచ్చేస్తేనే ఎక్కడ గుద్దుకుంటామో అన్నట్టు భయం వేసి ఉండే అసలు. ఇక వాళ్ళు మేనేజ్ చేసుకుంటే ఇంకా ఎట్లయినా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళు ఎట్లయినా మేనేజ్ చేసి తీసుకెళ్తారు. కానీ మనకి ఫస్ట్ టైం కదా కూర్చున్నప్పుడు చాలా భయం వేసిండే అక్కడ. ఇక్కడ ఎన్ని బర్డ్స్ ఉన్నాయంటే చాలా బర్డ్స్ ఉన్నాయి. ఇంకా ఆ మధ్యలో ఒక బోట్ ఉంది, అది ఆ బర్డ్స్కి దానా వేయడానికి సేల్ చేసి ఉన్నాడు, అక్కడ సేల్ చేసుకోవడానికి ఉన్నాడు. అవి మనం ఇట్లా చేతిలో పెట్టుకుంటే వచ్చి తింటాయంట. సో తర్వాత ఇక ఫైనల్ అక్కడికి రీచ్ అయిపోయాము. ఒక బోట్ ఉంది మధ్యలో, ఆ పూజారి అన్నీ పెట్టుకొని ఉన్నాడు. ఇక ఆ బోట్కి ఎవరైతే కనెక్షన్ ఉన్నాయో వాళ్ళందరూ వచ్చి అక్కడ తీసుకొని వెళ్తున్నారు అనమాట. తర్వాత మధ్యలో పూజ చేయించి డిప్ చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ తీసుకొని వస్తుండే. చాలామంది ఫారినర్స్ కూడా చూశాను అనమాట, డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా చాలామంది వస్తూనే ఉన్నారు. సెట్ అయ్యే టైంకి అసలు ఆ వాటర్ ఎంత మెరుస్తున్నాయి చూడండి, ఆ సన్ లైటింగ్కి అసలు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది మొత్తం చూస్తూ ఉంటే.
ఇంకా ఇక్కడ పారాగ్లైడింగ్ కూడా ఉండే అనమాట. తర్వాత మళ్ళీ మేము బయటకు వచ్చేసాం. ఇంకా లంచ్ ఏం చేయలేకుండా అనమాట. లేట్ ఎక్కడ అయిపోతుందో 5 o'clock క్లోజింగ్ అంట. ఇంకా ఎక్కడ క్లోజ్ అవుతుందో ఏందో అనేసి మళ్ళీ లంచ్ చేయకుండా నేను వెళ్ళిపోయినా. ఒక బిస్కెట్ ప్యాకెట్ పెట్టుకున్నాను, అదే తినేసా. ఇంకా బొరుగులు ఉండే కదా, మళ్ళీ పేలలు అవి మళ్ళీ తినుండే అనమాట. అవి మసాలా పేలలు. మేము వెళ్ళిన టైం కన్నా మళ్ళీ మేము రిటర్న్ వచ్చే టైంకి ఫుల్ జనాలు ఉండే. ఎందుకంటే నెక్స్ట్ డే శివరాత్రి ఉండే, సో దానికోసం వస్తున్నారు. ఇంకా అదే లాస్ట్ డే కూడా. సో చాలామంది మేము రివర్స్ వస్తుంటే చాలామంది వచ్చేస్తుండే అనమాట. ఓ ఇక్కడ ఏంటంటే మేము యమునా సైడ్కి వెళ్ళాం కదా, అయితే మళ్ళీ గంగా సైడ్కి వెళ్దాము అటు సైడ్ అని చెప్పేసి వెళ్తుండే అనమాట. సో ఇది ఒక చిన్న బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేసిండే వాళ్ళు మధ్యలో 2-3 అటు ఇటు వెళ్ళడానికి. అసలు యాక్చువల్గా కార్స్ అలవ్ లేదనమాట. ఇంకా డాడీ 2-3 times ఆ పోలీస్ ఆయనని పర్మిషన్ అడిగేసరికి సరే వెళ్ళు అని చెప్పేసి అనిండే అనమాట. మేము వచ్చేసాము. ఇక లోపలికి వెళ్దాం అనుకున్నాము, కానీ మళ్ళీ అక్కడ కార్ ఎక్కడ పార్క్ చేసి వెళ్ళాలన్నట్టు కుదరలేదనమాట. ఇంకా కార్లో నుంచో చూసుకుంటూ వెళ్ళాము. సో ఈ బ్రిడ్జ్ ఎక్కామన్నమాట. ఒకటి తీగల వంతెన బ్రిడ్జ్ ఒకటి ఉంది ఇక్కడ. సో అక్కడి నుంచి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అసలు. ఎన్ని లైట్స్, మొత్తం దీపాలు పెట్టినట్టే ఉండే అనమాట. వ్యూ చాలా బాగుండే పైనుంచి చూడ్డానికి. మొత్తము చిన్న చిన్న దీపాలు పెట్టినట్టే ఉండే నదిలో అక్కడ దూరం నుంచి చూస్తుంటే అసలు. మళ్ళీ తర్వాత బడే హనుమాన్, ఇంకా చుట్టుపక్కల టెంపుల్స్, వాసుకి టెంపుల్ అవన్నీ ఉండే అనమాట. అవి చూద్దామంటే అస్సలు కుదరలేదు. ఆ పబ్లిక్లో ఎక్కడికి వెళ్ళినా నడిచి కిలోమీటర్స్ నడిచి వెళ్ళాల్సిందే. సో ఒక్కసారి బయటకు వచ్చినామంటే మళ్ళీ లోపలికి ఎంట్రీ కష్టమవుతుంది. మళ్ళీ ఎక్కడో పార్కింగ్ చేసుకొని వెళ్ళాల్సి వచ్చిండే అనమాట. సో అది కుదరలేదు మాకు. అదొక్కటి డిసప్పాయింట్మెంట్. ఇంకా పక్కనే టెంపుల్స్ అన్నీ అయోధ్య, కాశీ అవన్నీ పక్క పక్కనే ఉండే. సో మళ్ళీ రిటర్న్ డిన్నర్కి వచ్చేసరికి మళ్ళీ ఇది చపాతీ, పన్నీర్ బటర్ మసాలా ఇవే ఇచ్చిండే. తర్వాత మేము అసలు మార్నింగ్ 5 o'clockకి రూమ్ దొరికింది. అంత రష్ ఉండే. రివా దాటిన తర్వాత అప్పుడు అడిగి అన్ని రూమ్స్ వస్తుంటే అక్కడ ఒక హోటల్ దొరికింది మాకు. సో ఆ హోటల్లో ఉండే అనమాట. మేము మార్నింగ్ 5:45కి చెక్ ఇన్ అయినాము. మళ్ళీ 11:30కి మళ్ళీ బయటకు వచ్చేసాం అనమాట. మళ్ళీ ఎందుకంటే రిటర్న్ హైదరాబాద్ వచ్చేయాలి కాబట్టి. సో అస్సలు రూమ్స్ లేవు. అడిగితే అసలు ఎంత కాస్ట్ చెప్తున్నారు, 8,000 10,000 అంత కాస్ట్ చెప్తుండే. సరేలే అని చెప్పేసి ఇంకా ఇక్కడ హోటల్లో ఉండి వచ్చేసాము. ఇది ఒక వింటేజ్ కార్ ఒకటి ఉండే వాళ్ళది, పంజాబీ వాళ్ళు అనుకుంటా వీళ్ళు, సిక్ పంజాబీ ఎవరో ఉండే. సో వాళ్ళ వింటేజ్ కార్. మళ్ళీ రిటర్న్ అయిపోయాం మేము. జస్ట్ కొంచెం సేపు పండుకున్నాం అంతే. నైట్ అంతా నిద్ర లేకుండే అసలు. ఎక్కడ చూసినా జనాలు ఫుల్ మంది. హోటల్స్ అన్నీ ఫిల్ అయిపోయినాయి. ఇంకా చాలామంది పెట్రోల్ బంక్స్లో వీటిలో ఫ్రెష్ అయిపోతున్నారు. ఆ వాష్రూమ్స్లో మళ్ళీ రిటర్న్ అవుతూనే ఉన్నారు. బస్సెస్లో, కార్స్లో అవన్నీ. మధ్యలో మళ్ళీ రిటర్న్ అయినప్పుడు ఇంకా శివుడు దర్శనమే చేసుకోలే. ఆ రోజు శివరాత్రి ఉండే అని చెప్పేసి అనుకుండే. ఇక దారిలో చిన్న టెంపుల్ కనిపించింది, ఇంకా అక్కడ మొక్కుకుందామని చెప్పేసి తిరిగినాము. ఇంకా తర్వాత దారిలో అందరూ చాలామంది అన్నదానం చేస్తుండే. దండం పెట్టి మరి ఆగండి తినండి అని చెప్పి చెప్తుండే అనమాట. ఇక ఆగేసి అక్కడ టీ అవి కూడా ఉండే, టీ కూడా పెట్టిండే, అది తాగిండే అనమాట. తర్వాత ఇక ఫ్రూట్స్ కొందాము అని చెప్పేసి అక్కడ ఆగి తీసుకుంటుండే. చాలా కాస్ట్ చెప్తుండే ఫ్రూట్స్ మాత్రం. కానీ అన్నీ కట్ చేసి ఇచ్చి ఉప్పు కారం అవన్నీ స్ప్రింకిల్ చేసి ఇస్తే మాత్రం 30 rupees ఏమని తీసుకున్నారు. మళ్ళీ ఈవినింగ్ ఒక్క పొద్దు అయిపోయింది. తర్వాత ఈ స్నాక్స్ ఏమన్నా తీసుకుందామని చెప్పేసి ఇవి సాబుదానా ఉప్మానో సంథింగ్ ఏదో ఉండే. సో అది తీసుకున్నాము. మళ్ళీ తర్వాత లేట్ అయిపోయింది. జాగారం చేసుకుంటూ వెళ్ళిపోదాం హైదరాబాద్కి అనుకున్నాం. కానీ నాకు రన్నింగ్ కార్లో నిద్ర రాదు, చాలా ఇబ్బంది అయ్యిండే. ఇంకా డాడీ ఏం చేసిండు, నేను విసిగిస్తున్నా ఓకే అని చెప్పేసి
12-1 ఆ టైం అయింది. అక్కడ పక్కన పెట్రోల్ బంక్లో అందరూ మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నాయన్నమాట. సో అక్కడ కూర్చొని అక్కడ పడుకునే అందరూ. సో అట్లా అక్కడ ఆగేసి పడుకో అని చెప్పేసి అనిండే, పడుకున్నాము. మళ్ళీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. ఇంటికి వచ్చేసి ఇక ఒక్క పొద్దు చేసామన్నమాట. సో దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ డూ, నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.